నాకు బాలచంద్ర సారు 2010లో పరిచయం అయ్యారు. అప్పుడు అభయ హోమ్‌లో ఫెన్సింగ్ కోసము అప్రోచ్ అయ్యారు. నేను అప్పుడప్పుడే కొత్తగా నా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. సారు వచ్చి ఎవరైనా సపోర్టర్స్ ఉన్నారా? కొద్దిగా మనకు ఫండ్ అవసరం అని అంటే, నేను నేను అప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నేనేమి ఇవ్వలేకపోయాను. నా సహాయత నాలోనే అణుచుకున్నాను. కానీ సార్ అన్నారు, "ఏం పర్వాలేదు" అని ఒక 2 పెన్నులు ఇచ్చి వెళ్ళారండి. తర్వాత నాకు అప్పుడు చాలా ఆలోచనలో పడ్డాను. ఈ సార్ మనకు ఏమి ఇవ్వలేకున్నా కూడా మనకేదో ఇచ్చి వెళ్ళారు. సో ఈయనది ఏంటంటే గివింగ్ అన్నదే ఈయన నేచరు. అలానే మెల్లిగా నేను స్లోగా అభయ హోమ్‌కి వెళ్ళాను. ఒకసారి 2 సార్లు వెళ్ళాను. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూశాను. భగవంతుడి దయ వలన నాకు వస్తున్న కొద్దిగా అంతో ఇంతో సంపాదనలో అప్పుడెప్పుడో ఎంత నేను అభయ ఫౌండేషన్‌కి సపోర్టింగ్‌కి చేస్తూ ఉన్నాను. కొద్దిగా వాలంటీరింగ్ కూడా వీలైనప్పుడు చేస్తున్నాను. తర్వాత సార్ ఒకటే చెప్పారు, మనం చేస్తున్న మంచి పనిని మనం డీపీలో కానీ, వాట్సాప్ స్టేటస్లో కానీ, లేకపోతే మనకు తెలిసిన కాంటాక్ట్లో 10 మందికి పెట్టండి. వాళ్ళే మన మంచిదనం చూసి ముందుకు వస్తారు సహాయపడటానికి అన్నారు. అమెరికాలో ఉన్న హబీబ్ అని ఒక కాలేజ్ ఫ్రెండ్ అండి, ఆయన చూసి నన్ను ఒకసారి ఇన్వైట్ చేశాడు. మీరు అభయ ఫౌండేషన్ గురించి పెడుతుంటారు కదా, ఇదేంటి అంటే మా ఫౌండర్ బాగా చెప్తారు మీకు నాకన్నా అని అంటే, లేదు కలుస్తాను, ఎప్పుడే కలుస్తాను అన్నాడు. ఆయన అమెరికాకి వెళ్ళిపోవాలి. ఆయన ఉన్న కొద్దిగా స్పాన్ టైంలోనే నెక్స్ట్ డేనే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అట్ బంజారా హిల్స్ ఒక చోట కలిసాం, చిన్న ప్లేస్లో. మన ఫౌండర్ బాలచంద్ర సార్ చెప్పిండేదంతా విన్నాక ఆయన ఒకటే అన్నాడు, మీ థాట్స్ మా థాట్స్ ఒకటే, మేము వీఆర్ రెడీ టు సపోర్ట్ అభయ ఫౌండేషన్. ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకోకుండా మీరు ఎలా ప్రాజెక్ట్స్ ఏమేమి చేస్తారో ఒక్కటి చెప్పండి మాకు చాలు అని. ఆ సంవత్సరం దగ్గర గత 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము 10-15 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అభయ ఫౌండేషన్కి. అండ్ దే ఆర్ సో హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ అభయ ఫౌండేషన్. నేను ఇందులో చిన్న పాత్ర పోషించినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడిని, బాలచంద్ర సార్ని, అభయ ఫౌండేషన్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.